నువ్వు ఎన్నిసార్లు మాట్లాడు నామినేషన్స్లో, ఆమె తప్పైనా కూడా ఆమె ఫైట్ బ్యాక్ చేసి ఎదుటోడు ఏడవాలి, కానీ ఆమె మాత్రం గివప్ అయ్యేది ఫైట్లో. ఆమె నిఖిల్ క్లాన్లో తీసుకోవాలనుకున్నది కూడా ఆ వాయిస్ కమాండ్ ఒకరు ఉండాలి అని తీసుకున్నాడు. కన్నింగ్ అయితే ఎవరు లేరు చెప్పకూడదు. కన్నింగ్ ఎవరు లేరు, నేను చెప్పినా కదా. ఇప్పుడు 2 ఫేస్డ్ అంటే అది కన్నింగ్ అనుకుంటే వాళ్ళిద్దరి పేరే చెప్పుకోవచ్చు, కానీ కన్నింగ్ ఎవరు లేరు. అంటే వాడిని అజ్జేయాలి ఇజ్జేయాలని టు సమ్ ఎక్స్టెంట్ మణికంఠది వస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క దోశ టాస్క్ మాత్రం నాకు అస్సలు నచ్చలే. ఆ దోశలో జరిగింది లేదు, పోయింది లేదు. అసలు ఆమె ఎందుకు ఏడిచిందో అర్థం కాదు. ప్రేరణ ఏం చేయకుండానే వాడు ఇక్కడ అగ్గిపుల్లు వేసిండు, అక్కడ అగ్గిపుల్లు వేసిండు. నాకు సార్ కూడా చూపించినప్పుడు నాకు గలీజ్ అనిపించి వచ్చేటప్పుడు చెప్పి మరీ వచ్చిన, మనీ దయచేసి అట్లాంటి ఇష్యూలలో మధ్యలోకి వెళ్ళిపోరాను, వాళ్ళు ఇన్వాల్వ్ కాకని చెప్పిన. మాస్క్ ఉన్న ప్లేయర్ మనీ అండ్ ఆదిత్య అన్న కూడా. ఆదిత్య అన్న మాస్క్ డన్ ఎందుకు అనుకుంటున్నా అంటే, ఆదిత్య అన్నకి లోపల చాలా అగ్రెషన్ ఉంది, కానీ అది బయటకి చాలా కామ్గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. సో నేను స్టిల్ ఆ అగ్రెషన్ ఎక్కడో ఒక రోజు బయటకు వస్తుంది అని వెయిట్ చేస్తా ఉన్నా నిజంగా. ఎందుకంటే అది నామినేషన్లో కనబడుతుంది బ్రో. మీకు నామినేషన్ చూస్తే ఒకవేళ ఆయన ఎక్స్పెక్ట్ చేయని క్యాండిడేట్ ఆయన నామినేట్ చేసిన అనుకో, ఇట్లా మొత్తం హైపర్ అవుతాడు అన్న. సో ఆ హైపర్నెస్ నీకు లోపల ఉంది ఆల్రెడీ, కానీ అది బయటకు వస్తలేదు. సో దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నా స్టిల్. మీ ప్లేస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు మీరు? మనీ ఆర్ నైనిక అనుకున్నాను నేను. ఎందుకు అనుకున్నా అంటే, నైనిక ఎందుకో 2 days నుంచి తనే డల్ ఉండే. నేను ఎలిమినేట్ అవుతున్నాను, ఆమెనే మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. సో అండ్ మనీ కూడా ఈ వీక్ అంత స్ట్రాంగ్ ఏం ఆడలేదు. యాక్చువల్గా అందరూ నన్ను అంటుర్రు నేను జస్ట్ ఆడ సోఫాలో పోయి కూర్చున్నా అని, కానీ సోనియా నైనిక జస్ట్ గుడ్ల కాడ కూర్చొని గుడ్ల మీద వండుకున్నారు, కానీ వాళ్ళు ఏం ఆడలే. మీరు చూస్తే గేమ్ మొత్తం విష్ణుప్రియ ఫైట్ చేసింది, సీత ఫైట్ చేసింది, ప్రేరణ అండ్ యష్మి ఫైట్ చేసారు, కానీ వాళ్ళిద్దరు ఆ గుడ్ల కాడ అట్లే కూర్చున్నారు. కాపాడుకోవడం అంటే బ్రో, ఇప్పుడు అమ్మాయి వెళ్ళి బుట్ట మీద వండుకుంటే ఎట్లా తీసుకుంటాం బ్రో? ఆల్రెడీ నబెల్ గాడు రుక్తే వాడు ఆడబట్టుకున్నాడు, ఈడబట్టుకున్నాడు అన్నారు వాడిని. వానికి అది భయమే, వాడు బయటకు వచ్చేసి అదే భయం కదా లేడీస్. ఫస్ట్ వాళ్ళు రాంగ్ టక్కుమని ఒక మాట అనేసి తీసుకోలేము వెనకకి. సో అలా క్లియర్ గా రాసింది, బుట్టను కవర్ చెయ్యకూడదు అని నీట్ గా రూల్స్ లా రాసుంటే సోనియా ఏమన్నది, ఎట్లా ఆపుతాం బుట్టను కవర్ చేయకుండా వదిలేస్తామా? అలా రూల్ రాసింది, బుట్టను కవర్ చేయొద్దంటే ఏంది, బుట్ట మీదకి వస్తే నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. అది వాళ్ళు ఒప్పుకుంటలేరు. బుట్ట మీద వండుకుంటా నా ఇష్టం, నబెల్ నీకు తెలుగు రాకపోతే చదువుకో రూల్స్. ఏది పడుతుంది మాట్లాడింది నబెల్ని. నేను నబెల్తో మాట్లాడి నేను మణికంఠతో మాట్లాడుతూ ఉంటే సోనియా అరుస్తా ఉంది నా మీద. అసలు నువ్వెందుకు అరుస్తున్నావు, నీతోటి ఎవడు మాట్లాడుతున్నా, నేను వాళ్ళతో మాట్లాడుతున్నా అని. నేను మస్తు కోపం వచ్చింది నాకు. అసలు సంబంధం లేని దగ్గర నన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారా నేను వాళ్ళతో మాట్లాడుతుంటే అని. సో అట్లా కొంచెం వాదించింది నాకు. అందుకే నేను కూడా ఆమె సంచాలకు ఉన్నప్పుడు నేను చేసే ఇరిటేట్ చేద్దాం అనుకున్నా. సో అది పక్కన పెడితే వాళ్ళు కూడా పెద్ద ఏం ఆడలే, కాకపోతే నా పోజ్ ఎక్కువ హైలైట్ అయింది. కాదు బ్రో, ఇది హౌస్లో నార్మల్గా ఇంకా లైక్ ఇంకా అసలు ఇదేం కనిపించడు కదా, ఇదేం చేయట్లేదు కదా హౌస్లో అని అనిపించిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంటే ఎందుకు ఇంకా ఉంటున్నాడు లోపల? ఒక ఎగ్ టాస్క్ తప్ప స్టిల్ ఇంకా విష్ణుప్రియ పెద్ద ఎక్స్ప్లోర్ చేసినట్టు. విష్ణుప్రియ నచ్చలేదా? ఎందుకు విష్ణుప్రియని ఇన్నిసార్లు అంటున్నా అంటే, ఆమె మాట్లాడితే ఆమె మీద ఆమెకే కాన్ఫిడెన్స్ ఉండదు. నాకు అదే నచ్చదు. ఫస్ట్ డే 1 చెప్పిన విష్ణుప్రియకి, నువ్వెందుకు నీకు నువ్వే. నాకు అందుకే టక్కుమని ఆ పిల్ల పేరు ఎందుకు వస్తుంది అంటే, ఆమెనే చెప్తుంది నాకు బ్రెయిన్ లేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను ఎక్కువ గేమ్ ఆడలేను, నేను అసలు ఎందుకు వచ్చిన హౌస్కి. సో ఆమెనే ఒక నెగిటివ్ ఆరా క్రియేట్ చేసింది అనిపించింది. అందుకని తెలియకుండా టక్కుమని ఆమె పేరే వస్తుంది, కానీ సో కావాలని క్రియేట్ చేసింది కాదు. నేను విష్ణుతో చాలాసార్లు అన్నా, నువ్వు వీక్ ఉన్నా నువ్వు చెప్పుకోకూడదు అది అంటే, నాకు రాదు, నన్ను కన్సిడర్ చేయకండి, ఏదైనా గేమ్ వస్తే కూడా నన్ను కన్సిడర్ చేయకండి. ఆమె స్ట్రాంగ్గా వచ్చింది ఒక సాక్స్ టాస్క్లో మాత్రమే వచ్చింది, బట్ ఆడలేదు సెకండరీ. కానీ స్ట్రాంగ్గా నేను ఆడతాను, అది ఒకటే టాస్క్కి వచ్చినట్టు అనిపించింది నాకు. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మనీ ఫైట్ చేద్దాం అనుకుంటాడు, కానీ మనీది మేజర్ డ్రాబ్యాక్ ఇదే, అటోటి ఇటోటి మాట్లాడుతూ ఉంటాడు కదా, అదొకటి నాకు నచ్చదు. ఆదిత్య అన్న కూడా కొంచెం తక్కువే గేమ్లా. నైనిక అయితే ఫస్ట్ 2 రోజులు చూసిన నైనికకి ఇప్పటికీ సంబంధం లేదు. నైనిక నేను చాలా స్ట్రాంగ్ ప్లేయర్, ఈ పిల్ల ఫినాలే దాకా ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే 2-3 రోజులు ఆమె మైండ్ అబ్జర్వ్ చేసిన, ఆమె గేమ్ని అబ్జర్వ్ చేసిన కదా బ్రో, ఆమె ఒకటి ఫిక్స్ అయిందంటే గుడ్ ఆర్ బ్యాడ్ దానికి స్టిక్ ఆన్ అయి ఉంటుంది. కానీ ఎందుకో పాప మా అమ్మాయి చిన్నపిల్ల అవడం మూలానో, అందరు ఆ అమ్మాయిని నువ్వు చీఫ్గా పోయినావు అని అనడం వల్లనో,
ఆ అమ్మాయి ఎందుకో డౌన్ అయిందన్న ఫీలింగ్ నాకు స్టిల్ ఉంది. ఎట్లయితే నిఖిల్ ఎమోషనల్‌గా ఎక్కువ అదైపోయి గేమ్ ఆడతలేడని నేను ఎట్లయితే వాడిని అంటున్నానో, సేమ్ అట్లనే. సో, వాళ్ళిద్దరు గూడా నాకు స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇయ్యాలని నాకున్నది. సో, ఈ నలుగురు ఐ మీన్ నయనిక, మణి, ఆదిత్య అన్న, విష్ణు ఆర్ స్టిల్ వీక్ కంపారిటివ్‌లీ అదర్స్‌తో కంపేర్ చేస్తే. టు సమ్ ఎక్స్‌టెంట్ సోనియా గూడా. ఎందుకంటే సోనియా గూడా ఫిజికల్ టాస్క్‌లు ఆడతలేదు. హ్యాపీ బ్రో ఇప్పుడు మొత్తం ఓవరాల్ బిగ్ బాస్ జర్నీ? బయటకొచ్చేయడం ఒకటే డిసప్పాయింట్ గానీ, నేను అనుకున్నా గదా! నాకు మెమోరీస్ గావాలి కొన్ని అని. నాకు చాలా హ్యాపీ ఉంది బ్రో. ఎందుకంటే, నా చిన్న షాట్ ఏవి నాగ్ సార్ ప్లే చేసినప్పుడు నవ్వొచ్చింది, బాధొచ్చింది, అబ్బా! మిస్ అయితున్నా అన్న ఫీలింగ్ అన్నొచ్చినాయి బ్రో నాకు. సో, ఈ షార్ట్ స్పాన్‌లో ఇన్ని మెమోరీస్ నేను కలెక్ట్ చేసుకున్నా చాలురా అనుకున్నా. ఓకే. సూపర్ బ్రో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఏమైనా యూ బ్రో. థ్యాంక్ యూ. చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్‌కి? యాహ్! ఒకటే చెప్తా బ్రో. నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. యెస్. నేను గివ్ అప్ ఇచ్చి రాలేదు. కొన్ని అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్ వల్ల కొన్ని జరిగినాయి. బట్ స్టిల్ నేను ఒక్క కమ్‌బ్యాక్ నాకు ఇచ్చుంటే డెఫినిట్‌గా ఫినాలే దాకా ఉందామని అనుకున్నా. బట్ అది జరగలేదు. ఈ 3 వారాలైతే మీరు ఎంజాయ్ చేసిర్రని అనుకుంటా. మీకున్న నెగటివిటీ ఏదున్నా దయచేసి నన్ను అడగండి. ఎందుకంటే అన్నీ ప్లే కావు. కొన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే ఉంటాయి. బయట వచ్చేటివి వేరే ఉంటాయి. సో, ఎన్నో జరిగితే తప్ప నేను అట్లా రియాక్ట్ అయ్యి ఉండుండా. సో, హోప్‌ఫుల్లీ ఇది నా మిస్టేక్ అనుకుంటే ఆ మిస్టేక్‌ని మీరు వదిలేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లనే మీ లవ్ నాకు కావాలి. నా సినిమాలతో మిమ్మల్ని ఎప్పటికి ఎంటర్‌టైన్ చేస్తా. ఎప్పటికీ మీ అభయ్ నవీన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. లాస్ట్ ఒకటి చిన్నది. ఒకవేళ మీరు ఉండుంటే ఎవరు నామినేట్ చేసేవాళ్ళు ఒక ఇద్దరిని? ఈ వీకా పృథ్వీ అండ్ సోనియా ఇద్దరినే. ఇద్దరిని. ఎందుకంటే సంబంధం లేని దాంట్లో నాతో లొల్లి పెట్టుకున్నది నబేల్ దాంట్లో. ఇంకోటి అంతకు ముందే కట్టెలు ఇరిగితే ఫైట్ చేయకూడదు అని అసలు ఉండను. జనరల్‌గా ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుతున్నప్పుడు లేదంటే యుద్ధం చేస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు. దాన్ని ఎందుకు వాళ్ళందరూ సపోర్ట్ చేసిర్రో. నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 కత్తులతో స్టార్ట్ చేసినప్పుడు వానికి కత్తి ఇరిగిపోతే వాడిని చంపేస్తావు కానీ అరే నువ్వు కత్తి తెచ్చుకోరా అని వెయిట్ చేసావా బ్రో? నాకు ఆ లాజికే అర్థం కాలే. వాని కత్తి ఇరిగిపోయినప్పుడు ఎందుకు ఆడతావు అంటే వాని కత్తి ఇరిగితే నా మిస్టేకా అది? కావాలంటే నువ్వు పాస్ చెప్పు గేమ్‌ని. నన్ను ఆడొద్దని ఎట్లా చెప్తావు? సో, నాకు ఆ లాజిక్ అర్థం కాలేదు. సో, కట్టెలు ఉన్నప్పుడు ఆడాలంటే మరి నువ్వు పాస్ చెప్పాలి. మరి అదే అంత సెన్సిబుల్‌గా మాట్లాడినప్పుడు నేను దమ్ము తీసుకున్నప్పుడు మరి అది కూడా నువ్వు నా ప్రాబ్లమే కదా! మరి దానికి పాస్ చెప్పాలి కదా! అప్పుడేమో పాస్ చెప్పలేదు. నిఖిల్ గేమ్ ఆడు నువ్వు నేను పాస్ చెప్పలేదు అన్నారు. సో, నాకు నచ్చలేదు. ఇది బయాస్డ్. అది బయాస్డ్ అనిపించింది. సో, అందుకని ఆమెను అనుకున్నా. అండ్ పృథ్వీ వాడి అగ్రెషన్. మణికంఠ మీదకి పృథ్వీ వెళ్ళిన విధానం నాకు నచ్చలే. కొడతాడేమో అని అనిపించింది. అంత ఘోరంగా వెళ్ళిండు ఆ గొడవ అయినప్పుడు. సో, పృథ్వీకి ఆల్రెడీ చెప్పిన, పృథ్వీ నువ్వు వయలెన్స్‌లో ఎక్స్‌ట్రీమ్ పోతున్నావురా అంటే, యెస్ బ్రో నేను మారిపోయిన పృథ్వీని చూపిస్తా నేను మీకు అన్నాడు. ఒకవేళ నువ్వు నాకు మారపోతే నేను నామినేట్ చేస్తారంటే చెయ్యి అని అన్నాడు. సో, అదే మారలేదు. అందుకని అదే రీజన్ చెప్పి నామినేట్ చేద్దామని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇంకా మంచిగా బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చి హోప్‌ఫుల్ బిజీగా ఉండి మంచి లైఫ్ సెట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.